అండి ఎలా ఉన్నారు బాగున్నారా? దేవుడు వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే చక్కగా దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపముగాను మన త్రోవకు వెలుగుగాను ఉండదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడండి. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపంగాను త్రోవకు వెలుగుగాను ఉండాలంటే మొదటగా మనం చూసుకున్నట్లయితే మంచి ప్రవక్తను కలిగి ఉండాలన్నమాట అండి. రెండవది మనం చూసుకున్నట్లయితే అంతిమ వరకు నిలకడగా ఉండాలి. మనం ఎంతకాలం అయితే జీవిస్తూ ఉంటామో అంతకాలము కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు, నమ్మకాన్ని కోల్పోకూడదు అనమాట అండి. చక్కగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విని ఆయన వాక్య ప్రకారం మనము నడుచుకోవాలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలండి. విన్న వాక్యాన్ని మన హృదయం పలక మీద రాసుకుని పదే పదే నెవరు వేసుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన బుద్ధిని సంపాదించుకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించి మారు మనసు పొంది చక్కగా జీవించే యోగ్యతను మనము కలిగి ఉండాలన్నమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడిచ్చిన మహా ఉచ్చరణను బట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవునికి మన హృదయంలో స్థానాన్ని ఇవ్వాలన్నమాట అండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే చక్కగా సహోదరి ఐక్యత కలిగి జీవించాలన్నమాట అండి. అందరితో మనము ఐకమత్యంగా జీవించి హాయిగా అందరితో సమాధానంగా ఉండాలన్నమాట అండి. ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము సత్యమైంది కనుక మనందరం కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకుని చక్కగా దేవుని యొక్క వాక్యం ద్వారా జీవించాలన్నమాట అండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాలన్నమాట అండి. ఇలాగ ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమే ఉంటుంది, మన త్రోవకు వెలుగుగా ఉంటుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. ఇంకా దేవుని యొక్క వాక్యము చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి నడిపిస్తుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు కనుక చక్కగా మనం దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన భయభక్తులు కలిగి జీవిద్దామండి. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకుందాం. దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఒక ఉన్నతమైన స్థితిలో మనము ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుడు మన జీవితంలో ఒక ఆశ్చర్యకారాలు చేస్తూ ఉంటాడు, మేలుతో మన హృదయాన్ని నింపుతూ ఉంటాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు కనుక మనందరం కూడా చక్కగా దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుచుకుని చక్కగా దేవుని యొక్క వాక్యంలో నిలిచి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. లేదంటే దేవుని మాట వింటామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటామండి. దేవుని యొక్క వాక్యము మా పాదములకు దీపంగాను మా త్రోవకు వెలుగుగా ఉండాలని చెప్పేసి మేము ఆశపడుతూ ఉన్నామని చెప్పేసి ఎంతమంది అంటారో మా తలడ వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తోత్రం ప్రభావ, బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం తండ్రి మా పాదములకు దీపంగాను మా త్రోవకు వెలుగుగా ఉంటుందని చదివించిన దేవుడు తండ్రి ఇస్తున్నావా, అందుకు తండ్రి ప్రభావ అనుకూలంగా నడుచుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. బిడ్డలందరూ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నేను నమ్మకం కోల్పోకుండా తండ్రిస్తున్నావు, అంతిమ వరకు నిలకడగా ఉండే యోగ్యతను ప్రభావ దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభావ. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, చేతులు చేస్తున్న వారిని తండ్రి ప్రభావ, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, గర్భిణీ స్త్రీలను, బాలింత్రాలను తండ్రిస్తున్నావా, సంతాన బిడ్డలను తండ్రిస్తున్నావా, వాహనాలు నడుపుతున్న వారిని తండ్రిస్తున్నావా, పిల్లలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహా వారికి దయచేసి అందరూ తండ్రిస్తున్నావా, నీ యొక్క వాక్యానికి అనుకూలంగా నడుచుకుని తండ్రి హ్యాపీగా తండ్రిస్తున్నావా, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకి ఇస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రేసమైన నమ్మలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉచ్చరణను బట్టి యవనస్తులు మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం మీ పాదములకు దీపంగాను మీ త్రోవకు వెలుగుగాను ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి జీవించండి. మంచి ప్రవక్తను కలిగి జీవించండి, మంచి ఆలోచన ప్రకారం నడుచుకోండి, చక్క దేవుని మాట వినండి, దేవుని మాట ప్రకారం నడుచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉండండి. ఏమంటారండి? మీ ఆలోచన మీదే.
చిన్నలు, పెద్దలు, వృద్ధులు మీరందరూ కూడా దేవునికి అంగీకారంగా జీవించి ఏది మంచిదో ఏది చెడదో ఒకసారి ఆలోచన చేసుకుని మేలైన మార్గంలో నడుచుకుని దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా జీవించి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారండి మీ ఆలోచన? ఇది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే అందరూ బాగోవాలి, అందులో మీరు నేను మన అందరము ఉండాలి. అందుకే అందరం దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన వాక్యానికి అంగీకారంగా జీవిద్దాం, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం. అప్పుడు భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు?